ఎదుటివాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా మోసం చేయాలి అని ఆలోచించేవాడేమో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మీరేమో మీ మనసు మంచిదైన కారణానికి చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అసలు అతిగా ఆలోచించే వాళ్ళు ఎవరో తెలుసా? సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అడ్డదారుల్లో వెళ్ళే వాళ్ళే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతికేటువంటి మీలాంటి వాళ్ళు ఇంకెంత ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని? అంటే అతిగా ఆలోచించే వాళ్ళు ఇద్దరో ఒకరో ఉంటారు. దానికి ఎందుకు ఇంత అని చెప్పేసి అనుకుంటున్నారా? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2019 రిపోర్ట్ ప్రకారం 301 మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా యాంగ్జైటీ అతి ఆలోచనలతో బాధపడుతూ ఉన్నారంట. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మంది ప్రతి ఏటా ఈ యాంగ్జైటీ అండ్ అతి ఆలోచనలతో సూసైడ్ చేసుకుంటున్నారంట. ఇక మన దేశానికి వస్తే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం 3.5% ప్రజలు అంటే సుమారు 40 మిలియన్లకు పైగా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారంట. ఎవరికి ఎవరు చెప్పుకోవట్లేదు అంతే. అసలు ఈ ఓవర్ థింకింగ్ ఏ సందర్భాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, అతి ఆలోచనలు ఎక్కువగా ఎప్పుడు చేస్తుంటారు అని చెప్పేసి కొంతమందిని అడగడం జరిగింది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రూపంలో పంపించడం జరిగింది. అవేంటో ఒక్కసారి చూద్దామా? చాలా మంది మంచి మంచి క్వశ్చన్స్ పంపించారు. ఇక కంటెంట్లోకి వెళ్ళక ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి కళా పోషకులు లేనిది మాలాంటి కళాకారులు లేరు. సో సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాము. ఇక కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పుల బాధలు చాలా ఉన్నాయి, అలాంటప్పుడు నిద్ర కూడా పట్టదు కదా, అతి ఆలోచనలు ఎందుకు రావు చెప్పండి? ఎస్, మీతో ఏకీభవిస్తాను. మీరేం తప్పు చేయలేదు, అప్పు చేశారంతే. దేశానికే అప్పు ఉంది. 1000 కోట్లు సంపాదించే వాడికి కూడా అప్పులు ఉన్నాయి. నీ ముందున్న వాడికి, వెనుకున్న వాడికి, పక్కనున్న వాడికి, ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి బ్రదర్. అయినా మీకున్న అప్పు ఎలా తీర్చాలని బాధపడుతున్నారంటే మీరు ఎంత మంచి వాళ్ళు, మంచి మనసు ఉన్నట్టే కదా, ఎగ్గొట్టే బాపతి కాదన్నట్టే కదా. ఒకటే చెప్తా, మీకు 5 ఏళ్ళో 10 ఏళ్ల ముందో ఎంతో కొంత అప్పు ఉండే ఉంటుంది కదా. అది ఈ రోజు ఉందా? లేదు కదా. సో ఈ రోజున్న అప్పు కూడా రేపు ఉండదు. అదొక్కటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ అనేది డెఫినెట్గా బాగుంటుంది, ఈ రోజున్న తీవ్రత రేపు ఉండదు. ఇది ఓల్డ్ డైలాగ్ అయినా కూడా ఇట్ వర్క్స్. కానీ ఒక్కటి మాత్రం నిజం, అతిగా ఆలోచించి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం హాస్పిటల్ ఖర్చుల కోసం మళ్ళీ అప్పు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, లైఫ్లో ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి, పిచ్చెక్కిపోతుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ రాని బిజినెస్ మ్యాన్ లేడు, ఫెయిల్యూర్ రాని పొలిటీషియన్ లేడు, ఫెయిల్యూర్ రాని సినిమా హీరో లేడు, ఫెయిల్యూర్ రాని స్పోర్ట్స్ మెన్ లేడు, ఫెయిల్యూర్ రాని సైంటిస్ట్ లేడు. మనవే ఫెయిల్యూర్స్ అనుకుంటే ఒక KFC ఫౌండర్ గురించి తెలుసుకోండి, ఒక అబ్రహం లింకన్ గురించి తెలుసుకోండి, ఒక థామస్ అల్వా ఎడిసన్ గురించి తెలుసుకోండి. వాళ్ళ జీవితం అంతా ఫెయిల్యూర్సే, కానీ చివరికి వాళ్ళకు వచ్చిన సక్సెస్ ఈ ప్రపంచాన్ని షేక్ చేసింది. అంతెందుకు, మొన్న కరోనా తర్వాత ఎన్ని జీవితాలు ఉన్న ఫలంగా అస్తవ్యస్తం కాలేదు, తర్వాత కోలుకోలేదా? ఏ ఫెయిల్యూర్ కూడా పర్మనెంట్ కాదు, ఆల్ ఈజ్ వెల్. ఇది ఒకటి బాగా నమ్మండి. అయినా ఫెయిల్యూర్ రావాలని ఎవరైనా కోరుకుంటారా? మీరే చెప్పండి. అది వస్తుంది, ఆ సందర్భం అలా వస్తుంది, కొన్ని పరిస్థితుల వల్ల వస్తుంది. అందులోంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం, మళ్ళీ ముందుకు ఎలా వెళ్తున్నాం అనేది ముఖ్యం, నలుగురికి ఆదర్శంగా ఎలా మారుతున్నాం అనేది ముఖ్యం. మనకు ఒక్కరికే ఫెయిల్యూర్ వస్తుందని చెప్పేసి అతి ఆలోచనలు మాత్రం చేయొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ఏం మొదలు పెట్టాలన్నా కూడా ఏం జరుగుతుందో అనేటువంటి భయం, టెన్షన్ చాలా వేధిస్తున్నాయి. అతి ఆలోచనలతో మనసు పాడవుతుంది. టెన్షన్ ఏమి అవసరం లేదండి. ఎంతో మంది ప్రయత్నం కూడా చేయకుండా ఒక మూలన కూర్చొని ఉన్నప్పుడు మీరు కనీసం ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ముందుకెళ్ళిపోండి, మీరు నమ్మిన పని కోసం నిలబడండి. అయినా మనం నెగటివ్గా ఆలోచించినంత మాత్రాన నెగటివ్గానే బయట పనులు జరగవు కదా. మనకేమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? మనలో పుట్టినటువంటి ఈ నెగటివిటీతో కూడిన భయం ఏదైతే ఉందో కేవలం అది మన భయం మాత్రమే, బయట జరగదు. ఒక్కటే అనుకుందాం, అయితే గెలుస్తాం, లేదంటే నేర్చుకుందాం. అలా ఉండాలి మన యాటిట్యూడ్. బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, రిలేషన్ ఇష్యూస్ వల్ల చాలా అతిగా ఆలోచిస్తూ ఉన్నాను, మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోలేరు కదా, మరి అతిగా ఆలోచనలు రాకుంటే ఏమొస్తాయి? ఓకే, అర్థమైంది బ్రదర్. కూడా కొంతవరకు ఏకీభవిస్తున్నాను. భార్యాభర్తలు, అత్తా కోడళ్ళు, ఆడపడుచులు, అరే 60 నుండి 70% అతి ఆలోచనలు వీటి వల్లే. నిజమే మరి. అరే ఎప్పుడు మనతోనే ఉండేవాళ్ళు మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుంటే
ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఎప్పుడు అవే ఆలోచనలు వేధించవా మరి? మామూలు ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకరితో ఒకరికి కంపారిజన్స్, ఈగో ప్రాబ్లమ్స్, మామూలు కష్టాలు కాదండి బాబు. కానీ ఒకటి మాత్రం సీరియస్గా గుర్తుంచుకోండి, వీటి వల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి, జీవితాలే తలకిందులైపోతున్నాయి. దీనికి నేను ఒక్కటే చెప్తాను, బహుశా మీకు నచ్చకపోవచ్చు కానీ చెప్తాను. ఇంత విధ్వంసం జరిగే కన్నా మనమే ఒక మెట్టు తగ్గితే తప్ప ఏమన్నా ప్రాబ్లమా? ఇది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. తగ్గితే ఎప్పుడు ఓడినట్టు కాదు, వచ్చే యుద్ధాన్ని ఆపినట్టు. మీరు తగ్గినప్పుడు మీరు ఓడారు అనుకునే వాళ్ళని, ఆ మూర్ఖత్వాన్ని వాళ్ళకే వదిలేద్దాం బాస్. అర్థమయ్యే రోజు మాత్రం తప్పకుండా అర్థమవుతారు. ఆ సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు మాత్రం మీరు ఒక శిఖరంలా కనిపిస్తారు. తప్పదు మరి, మన వాళ్ళే కదా, ఎలా దూరం చేసుకుంటాను చెప్పండి? మార్నింగ్ లేస్తే అంతా కలిసి ఉండేవాళ్ళం కదా, వాళ్ళల్లా ప్రవర్తించినంత మాత్రాన మనము అలాగే ప్రవర్తిస్తే దూరం పెరుగుతుంది కానీ దగ్గర అవుతుందా? మరి ఏం చేస్తాం? మనమే తగ్గితే తప్పేం లేదు. కెరియర్లో సక్సెస్ కావాలంటే ఒక మెట్టు ఎక్కాలి, బంధాల్లో సక్సెస్ కావాలంటే ఒక మెట్టు దిగాలి, లేదంటే తటస్థంగా న్యూట్రల్గా ఉన్నా పర్వాలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నా తప్పు లేకున్నా నన్ను అవమానిస్తున్నారు, బాధ వేయదా? ఎప్పుడు ఇవే ఆలోచనలతో కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాను. మహాత్మా గాంధీని కూడా ట్రైన్లో నుండి నెట్టివేశారండి, ఎంత పెద్ద అవమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అయితే తన జీవితాంతం అవమానాల పాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఆగిపోయారా? అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో అంటే నిజంగా మనం అలా అయిపోం కదా. మనమేంటో మనకే తెలుసు, మీరేంటో మీకే తెలుసు. మీ ధైర్యం ఏంటో, మీ మనసు ఏంటో, మీ తెలివేంటో, మీ సమయస్ఫూర్తి ఏంటో, మీ యొక్క దృక్పథం ఏంటో, మీ వైఖరి ఏంటో మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని అన్న వాళ్ళకి తెలియదు. ఏదో మీ గురించి ఓ 10% తెలిస్తే దాని గురించే ఏదో మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఏదో ఒక లేబుల్ వేసేసి ఇది అది అని అంటే మీరెందుకండి ఫీల్ అవుతారు? 10% మాత్రమే వాళ్ళకు మీ గురించి తెలిసింది, అవునా కాదా? సో అవమానాలతో మీరు ఇంకా 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 పదునెక్కాలి, కానీ అనవసరంగా ఎవరెవరినో హీరోలను చేస్తూ మిమ్మల్ని మీరు కృంగదీసుకుంటే మాత్రం మీ మనస్సాక్షి ఒకనాటికి మిమ్మల్ని క్షమించదు. ఎందుకంటే మీకు మీరు ముఖ్యం. చివరిగా ఒక్క మాట, మిమ్మల్ని అవమానించే వాళ్ళు 1% ఉంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా 99% ఉన్నారు. ఆ 99% ప్రపంచం మీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళండి, ముందుకెళ్ళండి, హ్యాపీగా గడపండి, ఆలోచనలన్నిటినీ ఆపేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, రోజు రోజుకి సామాజిక ఒత్తిళ్ళు, సోషల్ ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు మన గురించి వాళ్ళకి ఎందుకండి? మనశ్శాంతి లేకుండా చేస్తారు వాళ్ళు. ఈ విషయంలో కూడా ఆలోచనలు అంతు లేకుండా వస్తున్నాయి. అర్థమైందండి? ఇల్లెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారా ఎక్కడికి వెళ్ళినా కూడా? అయినా అలాంటి వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇచ్చినా కూడా అదేం వినరు. మళ్ళీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే అనుకుంటూ ఉంటారు, దాన్నే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకండి ఆలోచించడం? అవునా కాదా? ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉంటున్నావు? పెళ్ళయిందా? లేదంటే జాబ్ వచ్చిందా? ఇల్లు కట్టినావా? పిల్లల పెళ్ళిళ్ళు చేసినావా? పిల్లలు ఏం చేస్తున్నారు? నెలకి ఎంత దొరుకుతాయి? ఇవే కదా సామాజిక ఒత్తిళ్ళు, సోషల్ ప్రెషర్స్. వీటి గురించే వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటాడు, అరే వీనికి ఎందుకురా నాయన, మనం ఎలా ఉంటే వీళ్ళకి ఎందుకు అని చెప్పేసి రకరకాల ఆలోచనలతో మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాం, అవునా కాదా? ఇలాంటి వాళ్ళు మరి లేకుండా పోతారా? ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు మారరు, మనమే మారాలి. సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, సృష్టి మారదు, నీ దృష్టే మారాలి. అయినా 24 గంటలు ఇంటి పక్కోడు గురించి, ఇంటి ముందోడు ఏమనుకుంటున్నాడో, ఇంటి వెనుకోడు ఏమనుకుంటున్నాడో అని బతికితే మన గురించి మనం ఎప్పుడండి బ్రతికేది? అది ఆలోచించుకోవాలి కదా, అవునా కాదా? అలాగ మైండ్ని సెట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్కడ జాబ్ స్థిరంగా ఉండట్లేదు, సెటిల్మెంట్ కూడా ఇంకా కాలేదు, ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్తానేమోనని భయంగా ఉంది. ఎందుకండి? మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, మీరేం ఫెయిల్యూర్ జోన్లో లేరు, సక్సెస్ జోన్లోకి వెళ్తూ ఉన్నారు, సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. మరి ఇంకే, ఏది ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తుంది. మనం తాపత్రయపడ్డంత మాత్రాన మనం ఆశించిన టైంకి కరెక్ట్ అదే నిమిషాలకి అదే సెకండ్లకి ఏది రాదు. ఇది అక్షర సత్యం. అంతవరకు మీరు చేసేటువంటి ప్రయత్నం మాత్రం భీకరంగా చేయండి, అందరికన్నా అందంగా చేయండి, అందరికన్నా ఎక్కువ ప్రయత్నం చేయండి. అదొక్కటే మన చేతిలో ఉంది. నీ జాబ్ స్థిరంగా ఉండట్లేదని, నువ్వు సెటిల్మెంట్ కాలేదని చెప్పేసి బాధపడుతున్నావా? అవసరమే లేదు బాయ్. నేను ఒక విషయం చెప్తా, గుర్తుంచుకో.
సెటిల్ అయిన వాళ్ళంతా లైఫ్లో సక్సెస్ అయ్యారు అని అనుకుంటున్నావా ఏంటి? సెటిల్మెంట్ వేరు, లైఫ్లో సక్సెస్ అవ్వడం వేరు. సెటిల్మెంట్ అనేది లైఫ్లో 20% సపోర్ట్ మాత్రమే. మిగతా 80% లైఫ్ స్కిల్స్ లేక, ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ లేక పిల్లల్ని, సంసారాల్ని మొత్తం అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. బయట గందరగోళంగా ఉంది ఒక్కొక్క కుటుంబం పరిస్థితి. సో లైఫ్ అంటే సక్సెస్ ఒక్కటే కాదు. నిజానికి లైఫ్ వేరు, సక్సెస్ వేరు. లైఫ్ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. అందులో విన్ కావడానికి ప్రయత్నించాలి మనమంతా కూడా. లైఫ్ని బ్యాలెన్స్ చేయగలగాలి. సో మీరేంటో మీకే తెలుసు, మీ టాలెంట్ ఏంటో మీకే తెలుసు. గట్టిగా ప్రయత్నించండి, ప్రయత్నంలో మాత్రం విఫలం కాకండి. ఇదే వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టుగానే KFC ఫౌండర్ అబ్రహం లింకన్ వీళ్ళందరికీ కూడా సింగిల్ నైట్లో సక్సెస్ రాలేదు. కానీ ఒకసారి వచ్చిన సక్సెస్ పూర్తి ప్రపంచాన్ని షేక్ చేసింది. సో ద డే విల్ కమ్. డెఫినెట్లీ మీరు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. నమ్మండి, ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకండి. లైఫ్లో ఏ పరిస్థితి ఎలా ఉన్నా, ఎలా మారినా మిమ్మల్ని మీరు మాత్రం దయచేసి కోల్పోకండి. ఎందుకంటే మీకు మీరు ఇంపార్టెంట్. ఈ ఆలోచనలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి జీవితాన్ని సంతోషంగా గడపాలంటే పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. ఒక్క కారణం చాలు. చెప్పమంటారా? బ్రతికున్నాం కదా, ఇంకా బ్రతికే ఉన్నాం కదా, అందుకోసమైనా జీవితాన్ని సంతోషంగా గడపాలి. దేహం ఉంది కదా, ప్రాణం ఉంది కదా. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముందునా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు. అంతే కదా. సో అందుకే డేర్ అండ్ డాషింగ్గా ముందుకెళ్ళండి. అలాంటి వారిని ఏ ఆలోచన ఏమీ చేయలేదు. ఈ వీడియోని చివరిదాకా చూశారు అని అంటేనే మన అభిరుచులు సేమ్ అనే అర్థమవుతుంది. ఒక పని మాత్రం చేయండి. యూట్యూబ్ ఆల్గారిథం ఇలాంటి వీడియోస్ని చాలా ఫాస్ట్గా ముందుకు పంపాలంటే ఒక 4 విషయాలు గమనిస్తుంది. 1 లైక్స్, 2 కామెంట్స్, 3 షేర్స్, 4 సబ్స్క్రైబ్స్. ఇవి 4 కూడా ఎక్కువగా ఉండాలి. వీటి గ్రోత్ ఎంతగా ఉంటే వీడియో అంత ముందుకెళ్తూ ఉంటుంది. సో మీరు మాకేమన్నా సహాయం చేయాలనుకుంటే ఈ 4 చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా మీకు ఏమనిపించిందో అది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్లో చెప్పండి, మేము చేస్తాం. చెప్పాను కదా, మీరు కళా పోషకులు లేనిది మా కళాకారులు లేరు. సో మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.